సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్సులు. నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్సులు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న మిత్రులకు శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం చూద్దాం, విందాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, అభినందిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు ముడుంబై శేషమణి, హైదరాబాద్ నుండి. నేటి కవిత దృశ్యగాన లహరిలో స్వేచ్ఛా కవితలో నా శీర్షిక కాలం. సృష్టిలో అత్యంత విలువైనది కాలం. కాలం మానవునకు దేవుడిచ్చిన వరం. గతకాలం మరల రానిదని మనమున మరవక సద్వినియోగపరుచుకోవలే అమూల్య సమయాన్ని మనమందరం. ఆటపాటలే లోకంగా అతి విలువైన కాలాన్ని వృధా చేసినా చివరకు మిగులును వ్యధ. ప్రతి క్షణం ఎంత విలువైనదో గ్రహించి లక్ష్య దిశగా పయనం సాగించి చేరవలే విజయతీరం. కాలానికి ఎదురేగి సాగిన మిగిలేది గాయం. ఎన్ని గాయాలనైనా మాన్పునది కాలం. సాగవల కాలంతో మానవుని జీవనయానం. ధన్యవాదములు. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నా నమస్కారాలు. నా పేరు పద్మలత నరహరి, చర్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను ఇప్పుడు చదవబోయే అంశం స్వేచ్ఛా కవిత. నా కవితా శీర్షిక పిచ్చుకలు. రూపంలో చిన్ని పిచ్చుకలే అయినా ఎంత హడావిడో వాటికి. ఒక్క క్షణమైనా నిలవకుండా కువకువలాడుతూ ఇల్లంతా కలియదిరుగుతూ సందడి చేస్తున్నాయి సంబరంగా. ఇళ్లకు చూరు కరువైన ఈ రోజుల్లో సీలింగులో సందు చూసుకుని జంట పిచ్చుకలు ఒకదానికొకటి కువకువల సందేశాలు పంపుకుంటూ చిన్ని చిన్ని ముక్కులతో ఎక్కడెక్కడి నుండో ఎండుగడ్డి ఏరుకొచ్చి తెగ సర్దేసుకుంటూ ఇల్లంతా గడ్డిపోస్తూ భావితరానికి ఊపిరిపోయడం కోసం గూడును తయారు చేస్తున్నాయి. పిచ్చుకల గోలంటారేం, ఎంత శ్రావ్యంగా ఉంటుందా అల్లరి. గుడ్డొచ్చినప్పుడే గూడు వెతుక్కుంటుందని వెక్కిరిస్తారేం. బద్ధకమన్నదే లేని బరువు బాధ్యతల పంపకాలు గమనించక గూటిలో ఊపిరి పోసుకున్న చిన్ని పిచ్చుకలకు ముక్కుతో ఆహారాన్ని అందించే ఆ దృశ్యం ఎంత మనోహరమో. ఇన్ని గింజలు ఇంత నీరుతో మానవాళికి మౌన సందేశం ఇస్తున్నాయి. ఈ పుడమిపై మాకు హక్కుందని. ధన్యవాదాలండి. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా నా కవిత శీర్షిక నేను సైతం. నా కళాన్ని హలంగా చేసి ఆలోచన సిరా నింపి అక్షరాలు విత్తనాలుగా జల్లి దుక్కి దున్ని కవనక్షేత్రంలో సుగంధ పరిమళ భరిత కవితా కుసుమాలు పూయిస్తున్నాను. ఆలాపనలన్నీ అనుభూతులుగా మలచుకొని అనుభూతులన్నిటికీ అక్షర రూపం కట్టి అత్యద్భుతమైన కవన చందన సుమహారంగా అల్లి పాఠకుల మదిలో ఆనంద జల్లులు కురిపిస్తున్నాను. కవితాకాంతకు 7 వారాల నగల్లాంటి ప్రతీకలద్ది పదబంధాల మంజీరాలు తొడిగి భావగణాల తీవెలతో అనుబంధాల ముడులు వేస్తున్నాను. జీవిత గమనంలో ఎదురయ్యే అనుభవాల మువ్వలను ప్రేమతో కాలి అందిలుగా కూర్చి అనురాగపు సరిగములుగా పలికిస్తూ పాఠకుల మదిలో ఆత్మీయ జయగంటలు మ్రోగిస్తూ ఆనందరాగం పలికిస్తున్నాను. అక్షరకన్యతో పాఠకుల హృదయ వేదికపై అనుక్షణం ఆలాపనాట్యం చేయిస్తూ తలపుల వనాలలో విహరింపచేస్తూ ఆనంద పారవస్యంలో ముంచి తేల్చుతున్నాను. ధన్యవాదాలు. నమస్కారములండి. నా పేరు కాస్త లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డిగూడెం. నా కవిత శీర్షిక మనసుకు తోడు. ఎముకలనే నాగలి చేసి భుజాలనే కాడెడ్లు చేసి బీడు భూమిని సాగు చేసే కర్షకన్న కష్టాన్ని చూసి
కళ్ళు చెమర్చిన చెమట బొట్లు వలవలా ఏడుస్తాయి. ఏలవేస్తూ తేలిపోయే పిల్లగాలి నేనున్నానని పరుగు పరుగున వచ్చి స్వేదాన్ని చల్లగా నిమురుతూ ఊరడిస్తుంటే రైతన్నకు ఎంత హాయి. చీకటి కన్య విరబోసుకున్న నల్లని కురులతో మ్లానమైన వదనంతో అంధకారాన్ని చీరగా చుట్టుకొని మౌన విషాద విపంచిని మీటుతుంటే మబ్బుల చాటు నుండి తొంగి చూస్తున్న చందమామ నేనున్నానని వెన్నెల వీవెనతో నిశాసుందరికి వెలుగుల సాంత్వననిస్తుంటే అంతకన్నా అందం వేరే ఉందా? నేనున్నానని నీడగా నిలిచే తోడు కంటే మిన్న ఏముంది లోకాన. అందరికీ నమస్కారములతో లక్ష్మీ సరోజారెడ్డి. నేటి కవిత దృశ్య కవితా గానానికి నమస్సుమాదులు లింగుట్ల వెంకటేశ్వర్లు తిరుపతి. నా శీర్షిక నేటి యువత. ముసురుకున్న ముసుగులు మనసున మబ్బులు కమ్మేసినవై సంస్కృతి సంప్రదాయాలకు తిలోదకాలై తడబాటుతో మెలికలు తిరిగే దేహము మనసు చిందరవందరలే. రాత్రిళ్ళు జాగరణ ఎదురుతిన్నులై దేనికోసమో అశాంతి అలుముకొని నిరాశల స్థితిగతుల్లో అనారోగ్యంతో మెలిక తెలియని జబ్బులు కుమ్మేసే జాతరలే దురలవాట్లకు బానిస బతుకులు రోసిల్లే. నేటి తరం ఆధునికతకు అలవాటై అంతర్జాల మహిమతో బయట తిండి క్షణాల్లో ఒళ్ళో చేరే నోట్లో కుక్కేస్తూ ఆఖరుకు కక్కేస్తూ అడుగడుగున పబ్బుల సంస్కృతి విచ్చలవిడిగా రాజ్యమేలుతోంది సమాజంలో. ఉన్నది పోగొట్టుకొని కుమిలేదెందుకు? దాని పర్యవసానం పరివిధాల బాధలతో కానరాని దెబ్బలు దిగజార్చే ప్రక్రియ విశృంఖలమై మనస్తత్వం కలిగిన యువత పెడదారి పడక జాగ్రత్త వహించాలి. మత్తు వదలరా నినాదం నేటి మేటి ట్యాగ్. యువత ఆలోచనలో మార్పు చేసుకుంటూ దేశ ప్రగతికి కుటుంబానికి తలవంపులు కాకుండా ఉంటే బంగారు భవిష్యత్తు రూపుదిద్దు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు రమాదేవి, బుక్కపట్నం. ఈరోజు నా కవితా శీర్షిక నిన్నటి నేనుకై. నిన్నలలో నేను ఓ అందాన్ని, ఓ ఆనందాన్ని, ఓ ఆత్మవిశ్వాసాన్ని, ఓ ఉత్సాహాన్ని, పట్టు వదలని విక్రమార్కురాలిని, జీవితపు రంగుల్లో హోలీ ఆడుతూ ఇంద్రధనుస్సు అందుకొని మురిసిన దాన్ని, బ్రతుకంతా ఇలాగే ఉంటుందని అనుకున్న అమాయకత్వాన్ని. కానీ ఎన్నిసార్లు గుండె గాయానికి ఓదార్పు మందు పూసుకున్నానో, చినిగిన హృదయానికి ఎన్నిసార్లు కుట్లు వేసుకున్నానో, పగిలిన మనసును ఎన్నిసార్లు అతికించుకున్నానో. కరిగిపోయే కాలాన్ని ప్రశ్నిస్తే తరిగిపోయే ఆయువు జవాబిచ్చింది. ఒకటే జీవితం, దైవమిచ్చిన అదృష్టం, అర్థవంతం చేసుకోమని. నిజమే, పూలదండలో ఒదిగిన దారంలా ఎక్కడా తెగకుండా ఓడిపోకుండా నా కలల కుసుమాలన్నీ కూర్చి జీవితాన్ని ఓ కదంబమాలగా కుచ్చుకుంటాను. నిన్నటి నేనుకై అహరహం శ్రమిస్తాను. అదిగో అప్పుడే కనిపిస్తోంది నా కోసం వస్తున్న ఆశల పల్లకి. ఆనందంగా ఎదురెళతాను. అధిరోహిస్తానలా అడియాసలను పక్కకు తోసేసి ఓ గెలుపు వీక్షణంతో. అందరికీ ధన్యవాదములు. జై హింద్. అందరికీ నమస్కారములు. నా పేరు మధ్యల సరోజన, జగిత్యాల. నా కవితా శీర్షిక కవన వెన్నెల ఆస్వాదన. వెలుగుకు ఉదయంలా జీవితానికి వెలుగునిచ్చే రవిబింబం నీవైతే వేకువ నేనవుతా. నుదుటికి తిలకంలా మోమున మెరిసే సింధూరం నీవైతే పెదవులపై విరిసే పువ్వు నవ్వును నేనవుతా. ఆలోచనల తంత్రులు మీటుతూ ఆరాధనలో గీతం నీవై
అలుపెరుగని శ్రామికుడిగా అక్షరసేద్యం చేసే కవనస్ఫూర్తి నీవైతే ఆమని తోటలో పాడే కోయిలనేనై తోడుగా నేనుంటా. భక్తి భావనతో ఆరాధిస్తూ మనసును గెలిచే మానస వీణను, జతగా చేరే కృష్ణుని నీడలో రాధను నేనై మైమరచిపోతా. జన్మ జన్మకు కలిసుండే క్రౌంచపక్షుల్లా కవన వెన్నెలను ఆస్వాదిస్తూ బ్రతుకుదాం ఆనందంగా. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చక్రపాణి మిడిశెట్టి, అనకాపల్లి. నేటి కవిత స్వేచ్ఛా కవిత కోసం ఎంపికైన నా కవితను వినిపిస్తున్నాను. శీర్షిక సహన సౌశీల్యం. అందమైన శిల్పాన్నే నువ్వు చెక్కుతున్నావు, నీ కళా నైపుణ్యానికి ఊపిరి పోస్తున్నావు. సజీవ శిల్పాలను చూసి మురిసిపోవాలనే నీ తపన ముందు మా సహనం చిన్నమాటే. బండరాతిపై కండలు కరిగిస్తున్నావు, ఎండనక వాననక స్వేదం చెందిస్తున్నావు. ఆకృతులన్నీ ఉపయోగపడాలనే నీ కష్టం ముందు మా దెబ్బలు మృదువైనవే. ఉన్నతంగా ఎదిగి పచ్చని నీడనిచ్చే నన్ను పదునైన గొడ్డలతో నరికేస్తున్నావు. ఏ సురిలో సంపదలో నిన్ను వరిస్తుంటే నీ ఆనందం ముందు మా గాయం చిన్నదే. చెరువు ఎంత తోడేసినా నీ దాహం తీర్చడానికే, ఎంత కాలుష్యం చిమ్మినా నీ స్వచ్ఛత కోసమే, ఎంత పూజ చేసినా నీ సౌఖ్యం కోసమే. ఇసుక తవ్వేసి మింగేసినా ఏపాటిదిలే. నీకు ఊపిరి పోసిన కన్న తల్లి సహనం ముందు, అహిర్నిశలు నీకు సేవలందించే వారి ముందు, అన్నదాతలు అభాగ్య తలరాతల ముందు, పుడమి సహన సౌశీల్యత ముందు మేమెంత. ధన్యవాదాలు. స్వాగతం. కవిమిత్రుల కవితాగానం విన్నారు కదా, చూశారు కదా, ఆనందించారని ఆస్వాదించారని భావిస్తున్నాను. ఈనాటి దృశ్యకథా గానలహరి కార్యక్రమంలో కవిమిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను, స్పందనలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియజేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదాలు.